వెల్కమ్ టు ది లియో. ఇటీవల వైసీపీ పార్టీ తిరుమల తిరుపతి మీద తీవ్ర రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. బహుశా తిరుమల మీద రాజకీయం చేస్తే అది హిందువుల మనోభావాలు దెబ్బతింటే వచ్చే ఎన్నికల నాటికి కూటమి ప్రభుత్వం మీద యాంటీ పెరుగుద్ది, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీద యాంటీ పెరుగుద్ది అనే ఒక ఎజెండాతో పనిచేస్తున్నట్టుగానే కనపడుతుంది. ప్రతి చిన్నదాన్ని భూతత్వంలో పెట్టి చూడటం, వాస్తవానికి ఎక్కడైనా తప్పు జరిగితే ఎత్తి చూపడంలో తప్పు లేదు. ఎందుకంటే చెబుతూ ఉండాలి ఖచ్చితంగా. ఎక్కడో చోట ఏదో ఒక అధికారం లేకపోతే ఎవరో ఒకడు కొక్కుర్తిపోవడం, ఎక్కడైనా తప్పులు జరిగితే జరగవచ్చు, 100% జరగవని మనం చెప్పట్లా. దాన్ని ఎత్తి చూపొచ్చు, పారదర్శకంగా ఎత్తి చూపొచ్చు, అది కూడా తప్పు కాదు. కానీ కేవలం రాజకీయం కావాలని చేస్తే ఖచ్చితంగా అది తప్పు. అందులో వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు అసలు చేయొద్దు. చంద్రబాబు గారు పదే పదే చెప్పే మాట ఏంటంటే వెంకటేశ్వర స్వామితో అసలు రాజకీయాలు చేయొద్దు. కానీ వైసీపీ పార్టీ అదే ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఫోటో కనపడుతుంది కదా. వాస్తవానికి మొన్న గ్రహణం రోజు టెంపుల్ కి అయితే తాళాలు వేశారు. ఇక్కడ స్పష్టంగా తాళం వేసినట్టు కనపడుతుంది కదా. గ్రహణం రోజు టెంపుల్ కి తాళాలు వేశారు. సో ఈ ఎవరయ్యా వీళ్ళందరూ అంటే విలేకరులు, వివిధ పత్రికలకు చెందినటువంటి విలేకరులు. ఇందులో సాక్షి ఉంది, ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, అలాగే TV5 ఉంది. అందరు పత్రికల విలేకరులు ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళారు. అది తప్పు కాదు, పత్రికల గురించి మాట్లాడటం అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. అయితే తర్వాత ఏం చేశారంటే ఒక్కొక్క విలేకరు ఇండివిజువల్ గా తాళం పట్టుకుని ఒక ఫోటో దిగారు ఇండివిజువల్ గా. సో అది కూడా ఆంధ్ర పత్రిక విలేకరులకు తిరిగారు. సాధారణంగా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర లేదా ఇంకో దగ్గర ఫోటో దిగడం అనేది సహజం. సరే, తాళం పట్టుకుని ఇండివిజువల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో దిగారు. అక్కడ వరకు కూడా బాగానే ఉంది, ఇందులో తప్పేమీ లేదు, మనం దీన్ని ఏమి కించపరచాల్సిన అవసరం లేదు. అయితే సాక్షి ఏం చేసిందో తెలుసా? ఇదిగో ఇక్కడ కనపడుతున్నాడు కదా, నుంచి రెండో వ్యక్తి ఉన్నాడు కదా. సో ఈ వ్యక్తి TV5 విలేకరి. సో TV5 కు చెందినటువంటి విలేకరి. ఆల్రెడీ అదే TV5 చైర్మన్ ఇప్పుడు TTD చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి వైసీపీ ఏం చేసింది, ఈ వ్యక్తి ఫోటో అయితే మన దగ్గర లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఇక్కడ ఒక తాళం పట్టుకుని ఫోటో దిగాడు. తాళం పట్టుకుని ఫోటో దిగితే దాన్ని ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు, లేదా అతనే చేసుకున్నాడు. అప్పుడు వైసీపీ ఏం చేసిందో తెలుసా? శ్రీ వెంకటేశ్వర స్వామి TTD మహాద్వారాల తాళాలు TV5 విలేకరు చేతిలో ఉన్నాయని చెప్పి ఒక వార్త రాసి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వేయడంతో పాటు సాక్షిలో కథనాలు రాశారు. ఈ ఫోటోను దాచిపెట్టారు. మరి ఎవరు ఈ అండర్లైన్ చేసిన వ్యక్తి ఎవరని మీకు ఒక అనుమానం రావచ్చు. ఎవరయ్యా అంటే సాక్షి విలేకరి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సాక్షి విలేకరి చేతిలో వెంకటేశ్వర స్వామి మహాద్వారాలను రాద్దామా? ఒప్పుకుంటుందా సాక్షి? ఈ అసలు ఫోటో ఇది, అందరూ విలేకరుల మిత్రులు కలిసి దిగిన ఫోటో ఇది. తర్వాత ఇండివిజువల్ దిగారు. ఇదే వ్యక్తి, ఇదే సాక్షి విలేకరి ఇండివిజువల్ గా దిగిన ఫోటో కూడా మన దగ్గర ఉంది, ఒకసారి చూపిస్తాం మీకు. సో ఇదిగో ఇదే సాక్షి విలేకరి. ఈ వ్యక్తి సాక్షి విలేకరే, కాదని సాక్షి కూడా చెప్పట్లా. ఈ వ్యక్తి సాక్షి విలేకరి అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఏం చేశారు? ఇదిగో ఈ వ్యక్తి ఫోటోనికి తాళం పట్టుకుని ఫోటో దిగాడు కదా. ఇదేం తప్పు కాదు, నేనేం సాక్షి విలేకరి చేసిన తప్పని నేను చెప్పట్లా. కాకపోతే ఇదే ఫోటో TV5 కు చెందినటువంటి ఒకే విలేకరు దిగాడు. TV5 విలేకరు దిగాడు కాబట్టి చైర్మన్ ఆ టీవీకి చెందినటువంటి అధినేతే దీనికి చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాశారు. శ్రీవారి మహాద్వారాలంట TV5 విలేకరు చేతిలో అంటే మొత్తం TTD మొత్తాన్ని కూడా ఆ విలేకరుల చేతిలో, TV5 విలేకరుల చేతిలో పెట్టి నడుపుతున్నారనే ఒక అర్థం వచ్చేటట్టు ఒక వార్త రాశారు. ఈ ఫోటో ఎందుకు దాచిపెట్టారు? సాక్షి ఏం చేయాలంటే ఇప్పుడు సాక్షి దగ్గర ఈ ఫోటో లేదనుకో, ఇప్పుడు మేము ఇస్తున్నాం, సాక్షి రాయాల, సాక్షిలో రాయి మా సాక్షి విలేకరి దగ్గర శ్రీవారి మహాద్వార తాళాలు రాయ్. సాక్షిలో రాస్తారా? భారతీరెడ్డి రాపిస్తుందా? సిగ్గు శరం ఉండాలి కదా. కనీసం ఆ రోజు జరిగింది ఏంటని ఫోటో తీయడానికి వెళ్ళి విలేకరిని అడిగితే చెప్తాడు. వాస్తవానికి వైసీపీ ఏంటంటే ఈ ఫోటోలు బయటకు వస్తాయని వైసీపీ భావించాల. కాకపోతే బయటకు వచ్చేటప్పటికి గమ్మున ఉంది. ఇదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఇదే ఫోటో పెట్టి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని ఉటకిస్తూ ఒక వార్త రాసింది. మరి ఇప్పుడు ఈ వ్యక్తి సాక్షి విలేకరి చేతిలో వెంకటేశ్వర స్వామి మహాద్వారాలను రాద్దామా, మీరు ఒప్పుకుంటారా అని చెప్పి ఒక కౌంటర్ ఇస్తే ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ దానికి స్పందించాల. దాని గురించి ఎవడో మాట్లాడాల, కుక్కిన పేరులాగా నోరు మూసేశారు. ఒకవేళ ఈ ఫోటో బయటకు రాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఈ ఫోటో లేదనుకోండి, జనం ఏమనుకుంటారు? నిజంగానే TV5 లో పనిచేసే వాళ్ళందరూ TTD మీద బతికేస్తున్నారేమో, TTDలో ఇలా జరుగుతుందేమో. TTDలో మనం అనుకున్నంత సులువు కాదు. చైర్మన్ గారు నా బంధువు అయినా నేను ఒక దర్శనంకి వెళ్ళాలంటే కష్టం. TTDలో ఏమీ అంత సులువు కాదు, అది చాలా మందికి తెలుసు. TTDలో ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా
టీటీడీలో ఏది సులభంగా జరగదు. ఎందుకంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అంత కఠినంగా ఉంటాయి. ఏదో ఒక ఫోటో దిగినందుకు విలేకరులు అందరూ దిగారు, మిగతా పత్రిక విలేకరులు కూడా ఉన్నారు. మనం కేవలం ఏబిఎన్ లేకపోతే TV5 లేకపోతే సాక్షి గురించో మాట్లాడట్లా, మిగతా పత్రికలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళెవరూ రాయలేదే. వాళ్ళెవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే యాంటీగా రాసే పత్రికలు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళెవరూ రాయలేదే. ఎందుకంటే అది వాస్తవం తెలుసు. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ఒకటి చూపిస్తా చూడండి. సో ఇక్కడ వీడియో కనపడుతుంది కదా, కెమెరాలతో గేట్ అంటే ఎప్పుడైతే గ్రహణం రోజు సిబ్బంది తాళాలు వేస్తున్నారో మీడియా కవరేజ్ లో భాగంగా తీసుకున్నారు. అంటే విలేకరులందరూ కూడా ఎక్కడున్నారు? గేట్ కి బయట ఉన్నారు. ఇది గేట్ బయట, ఇది గేట్ లోపల. ఈ తెల్ల దుస్తులు వేసుకున్న వాళ్ళందరూ టీటీడీ సిబ్బంది, రకరకాల రంగుల దృష్టిలో ఉన్న వాళ్ళందరూ విలేకరులు. సో వీళ్ళు మీడియా కవరేజ్ మీకు ఇక్కడ చూడొచ్చు, కెమెరాలతో షూట్ చేస్తున్నారు. గేట్ అనేది తాళం వేశారు, ఇది ఆల్రెడీ తాళం కనపడుతుంది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే అది చైన్ తో వేశారు కాబట్టి ఒక జాన గ్యాప్ ఉంది తాళాను. సో ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది గేట్ పూర్తిగా లాక్ అయింది. లాక్ ఎక్కడి నుంచి చేశారు అంటే లోపల నుంచి చేశారు. ఒక చిన్న లాజిక్ అండి, ఇవన్నీ వద్దు. టీటీడీ గేటు తాళాన్ని టీటీడీ సిబ్బంది చేతికిస్తారు కానీ వచ్చిన విలేకరుల చేతికిస్తారా? నాకు అర్థం కాక అడుగుతున్నా నేను. విలేకరులని అరే బాబు నువ్వు తాళం వేసి పెట్టాను, విలేకరుల చేతికి తాళం ఇస్తారా? అసలు ఆ గేటు తాళాలంటే ఎంత భద్రంగా ఉండాలి, అవి దానికి ఎంత సెక్యూర్ ఉంటుంది. అది అలాంటి తాళాలు వీళ్ళ చేతికి ఇచ్చి ఏమని చెప్తారా? అసలు ఇది సీసీటీవీ ఫుటేజ్, ఇది సీసీటీవీ ఫుటేజ్. ఇది సీసీటీవీలో ఏం జరుగుతుందో స్పష్టంగా రికార్డ్ అవుతుంది. అడుగుడుగునా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. సో అంటే గేట్ని ఎక్కడి నుంచి లాక్ చేశారు? లోపల నుంచి టీటీడీ సిబ్బంది లాక్ చేసి సిబ్బంది అందరూ లోనే ఉన్నారు, విలేకరులు బయట ఉన్నారు. దాని ఫోటోలు వీడియోలు కవర్ చేసుకుంటున్నారు. ఆ రోజు న్యూస్ ఛానల్స్ లో కూడా వచ్చినాయి, ఆ శ్రీవారి గేట్ కి తాళాలు వేశారు, గ్రహణం అయ్యే వరకు తాళాలు తీరు, ఈ టైం నుంచి ఈ టైం వరకు తాళాలు వేసి ఉంటాయి అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. సో ఆ వార్తలను కవర్ చేసుకుంటే వీళ్ళే, అన్ని పత్రికలకు చెందిన వాళ్ళు అక్కడ ఉన్నారు, అందులో తప్పు లేదు. కానీ కేవలం TV5ని టార్గెట్ చేయటం అంటే, బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేయటం అంటే, కేవలం ఆ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు హిందువులు కాకపోయినా కానీ బాగుంటుంది. కానీ హిందువులై ఉండి భక్తితో శ్రీవారికి సేవ చేసి భక్తులకు ఎంతో కొంత సేవ చేయాలని బిఆర్ నాయుడు లాంటి వాళ్ళకి ఇస్తే మాత్రం కడుపు మంట. వైసీపీ ఉన్నప్పుడు ఎన్ని అపచారాలు జరిగాయి టీటీడీలో. బట్ ప్రతిదీ రాజకీయం చేయాలి, తప్పు అని చెప్పొచ్చు. నేను అదే చెప్తున్నా, ఒకవేళ ఏదైనా ఎక్కడైనా ఒక లోటుపాటు ఉంది, ఎస్ టీటీడీలో ఇదిగో ఇది జరుగుతుంది, ఇది భక్తులకు అసౌకర్యంగా ఉంది, చెప్పండి, తప్పలేదు. కానీ దేవుడితో ఎందుకు ఈ దిక్కుమాలిన రాజకీయాలు? సో ఈ వీడియో చూడండి మొత్తంగా. ఎక్కడా కూడా సిబ్బంది తాళం వేసిన దృశ్యమే ఉండదు, అసలు తాళాల దగ్గర ఉండవు. లోపల ఉన్నవాళ్ళు సిబ్బంది, మొత్తం తెల్ల దుస్తుల్లో ఉన్నవాళ్ళు సిబ్బంది. వీళ్ళందరూ విలేకరు మిత్రులు కవర్ చేసుకుంటున్నారు, ఫోటోలు వీడియోలు కవర్ చేసుకుంటున్నారు. సో గేటు లాక్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఇందా మనం చూపించినట్టుగా విలేకరులు అందరూ కలిసి ఒక ఫోటో దిగారు, ఇండివిజువల్గా ఎవరి కాళ్ళు సంబంధించి ఒక ఫోటో దిగారు. అది కూడా తప్పేం కాదు, వాళ్ళు ఏదో వచ్చారు అక్కడికి అయిపోయింది కాబట్టి ఫోటో దిగారు. ఇది అసలు విషయం. ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా వీళ్ళు లాక్ చేస్తున్నట్టు కానీ, అసలు వీళ్ళు బయట ఉన్న వాళ్ళు విలేకరులు, లోన్ ఉన్న వాళ్ళు సిబ్బంది, వీళ్ళ దగ్గర తాళాలు ఎందుకుంటాయి? వాళ్ళు గేట్ లాక్ చేసింది కూడా లోన్ నుంచి, అది చైన్ ఒక జాన గ్యాప్ వచ్చింది. కానీ సాక్షి వైఎస్ఆర్సీపీ తెలుసు, వాళ్ళకి తెలియదేం కాదు. సాక్షి న్యూస్ కవర్ చేయడానికి వాళ్ళ విలేకరు వెళ్ళాడో లేదో వాళ్ళకి తెలియదా? భారతీ రెడ్డికి తెలియదా? వాళ్ళ పత్రిక నుంచి ఎవడన్నా వెళ్ళాడో లేదో? ఒకవేళ తెలియదు అనుకో, ఆ రోజు ఎవడెవడెళ్ళాడు, ఏం జరిగింది, ఈ విలేకరు నిజంగా కావాలని దిగాడా, విలేకరు చేతికి తాళం ఇచ్చారని నీ సాక్షి విలేకరుని అడిగితే చెప్పేవాడే కదా. కాదండి మేమందరం సరదాగా వెళ్ళాము, ఆ మొత్తం న్యూస్ కవరేజ్ అయిపోయిన తర్వాత సరదాగా ఫోటోలు దిగాను తప్ప తాళాలు ఎవరి చేతికి ఇవ్వలేదని మీ సాక్షి విలేకరు చెప్పేవాడే కదా. మరి ఎందుకు దేవుడితో రాజుకుని ఇందాకే చెప్పా, తప్పని చెప్పండి, తప్పులేదు. కానీ రాజకీయం కోసం ఇలాంటి ప్రచారాలు చేయటం, ఇదే ఫోటో సాక్షి ఫోటోనేమో టీడీపీ బయట పెడితే ఇప్పటికీ వైసీపీ స్పందించాల. మరి వార్త వేసిన వాడివి స్పందించాలి కదా, వార్త వేసిన వాడివి. మరి నీ సాక్షి విలేకరు ఫోటో పెట్టిన తర్వాత ఎందుకు స్పందించలా బయటికి? ఎందుకు దానికి కౌంటర్ ఇవ్వలా? అంటే సిగ్గుతో తలదించుకున్నారు. మళ్ళీ మాట్లాడితే ప్రజలు మొహం మీద ఖండించి వస్తారు. ఇది సాక్షి చేసే పని. నేను అందుకనే చెప్తున్నా, టీటీడీ మీద ఎందుకు మళ్ళీ నిన్న మొన్న ఏదో నేమ్ బోర్డు మీద చికెన్ బిర్యానీ ఫోటో ఉంది, అది వెంకటేశ్వర స్వామి అలిపిరి మెట్ల దగ్గర ఉందని చెప్పి ఒక ప్రచారం చేశారు. వాస్తవానికి అది అలిపిరి మెట్ల దగ్గర లేదని తర్వాత టీటీడీ వివరణ ఇచ్చింది. ఎందుకు ఇలాంటి విష ప్రచారాలు చేయటం నాకు అర్థం కావట్లా. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి, కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి. ఇది సాక్షి పన్నాగం కావచ్చు, వైసీపీ పన్నం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పన్నాగం కావచ్చు. కాబట్టి టీటీడీ మీద వైసీపీ చెప్పేవి కానీ సాక్షిలో వచ్చేవి కానీ అన్ని పచ్చి అబద్ధాలు. గతంలో కూడా అలాగే ఏదో భోజనాలు సరిగ్గా పెట్టట్లేదని హడావిడి చేశాడు, ఆ వ్యక్తిని పట్టుకుంటే వైఎస్ఆర్సీపీ అని తేలింది. కేసు నమోదు చేసిన తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పాడు బయటకు వచ్చి, ఏదో నేను కావాలని చేశాను, ఇది నిజంగా జరిగింది కాదు, నా తప్పు ఉందని నేను ఒప్పుకుంటున్నానని స్వయంగా వైసీపీ పార్టీ నేత ఒప్పుకున్నాడు. బట్ కేసు అయితే నమోదు చేశారు, న్యూసెస్ కేసు. ఇలా విష ప్రచారం చేయటమే ఆ వైసీపీ ఎజెండాగా కనపడుతుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దేవుడితో రాజకీయాలు చేయటం మానుకోకపోతే, ఇప్పుడు ఎవరి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని నువ్వు భావించావో అదే భక్తులు వచ్చే ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తారు. Please subscribe to Leo News for more videos.